హలో అండి, వెల్కమ్ టు స్వరూప వరల్డ్. ఈరోజు మసాలా ఆలూ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందామండి. ఈ రైసు తినడానికి రుచిగా, చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ముందు ఆలుగడ్డ ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. చిన్న ముక్కలైతే త్వరగా వేగుతాయి, పిల్లలు తినడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో 1 స్పూను నెయ్యి, 2 స్పూన్ల నూనె వేడయ్యాక 1 ఇలాచి, చెక్క, లవంగా వేయాలి. తరువాత ఆలుగడ్డ ముక్కలు వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఇలా వేగాక వీటిని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత ఇదే కళాయిలో జీడిపప్పు వేసి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కొంచెం వేగాక తగినంత పసుపు, ఇందాక ఆలుగడ్డ ముక్కలు వేపేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది. 1 స్పూను ధనియాల పొడి, కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకుంటే బాగుంటుందండి, వీలుంటే వేసుకోవాలి. స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి రెడీగా ఉన్న ఆలుగడ్డ ముక్కల్ని వేసి కలపాలి. ఏ రైస్తో అయినా చేసుకోవచ్చండి. మసాలాలు వేసాం కాబట్టి బాస్మతి రైస్ అన్నం అయితే బాగుంటుంది. రెడీగా ఉన్న అన్నం మనకు తగినంత వేసి కలపాలి. తరువాత 2 స్పూన్ల నిమ్మరసం కలిపి ప్లేట్లో వేసుకుందాం. అంతే, చాలా రుచిగా మళ్ళీ తినాలనిపించే ఆలూ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. ఈ ఆలూ మసాలా ఫ్రైడ్ రైసు స్కూల్కు వెళ్ళే పిల్లలకు, ఆఫీసులకు వెళ్ళే వాళ్లకు లంచ్ బాక్సుల్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు.